ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ రెండు భాగాలు మనం నేర్చుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 3లో యేసుక్రీస్తు గారి యొక్క రెండవ రాకడ కోసం మనం ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యము 1 నుండి చూడండి. 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనం చూసుకుందాము. ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడును. అప్పుడు ఆ కన్యలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడండి, ఈ వాక్యంలో ఎన్ని మర్మాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయండి, బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఇక్కడ కన్యకతో ఎందుకు పోల్చారంటే, సంఘం కన్యక చాలా అందంగా ఉంటుందండి, యవ్వనస్తురాలన్నమాట, స్పీడ్గా వర్క్ చేయగలదు, సో అందంగా కనబడగలదు, సో సౌందర్యంగా ఉంటుంది, మాటలు స్వచ్ఛంగా ఉంటాయి. సో అందువల్ల ఇందులో కూడా బుద్ధిగల కన్యకులు ఉంటారు, బుద్ధి లేని కన్యకులు ఉంటారు. బుద్ధిగల కన్యకులు ఓర్పుగా ఉంటారు, అన్నీ సిద్ధం చేసుకొని ఉంటారు, పవిత్రంగా ఉంటారు. సో కనికరం, జాలి, కరుణ ఇవన్నీ కలిగి ఉంటారు. సిద్ధపాటుకు కావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ముందుగానే సమకూర్చుకుంటారు. అలాగా ఇక్కడ దివిటీలు వెలిగించాలి, ఎవరి దివిటీలు వాళ్ళు వెలుగు కలిగి ఉండాలి. ఎందుకు? పెండ్లి కుమారుడు వస్తారు కాబట్టి ఎవరైతే వెలుగైన దివిటీలు పట్టుకుంటారో వాళ్ళకే తలుపు తెరవబడుతుందండి, లోపలికి ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఎవరైతే దివిటీలు ఆరిపోయో వాళ్ళు ఎవరో ఇంక తెలియదు. ఇప్పుడంటే ఆధార్ కార్డులు వచ్చాయి, ఆధార్ కార్డులు ఎవరైతే ఉంటే వాళ్ళకే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఏదైనా కొన్ని సంస్థల్లోని ఆధార్ కార్డు లేకపోయినా కొన్ని కార్డ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ కార్డ్స్, అవి ఇలాగా కార్డుతో ఇలా గీకితేనే కొన్ని ఓపెన్ అవుతుంటాయి డోర్స్. సో ఆ విధంగా బుద్ధిగల కన్యకులు అక్కడ కావాల్సిన వెలుగు అనేది ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి మాత్రమే తలుపు తెరబడుతుంది. ఇదే మత్తయి సువార్తలో ఆయన 7వ అధ్యాయంలో కూడా అదే అన్నారు, ఎవరైతే ప్రభువా అని పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేరంట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఉంటుంది, వాళ్ళకి మాత్రం తలుపులు తెరవబడతాయి అంటే. మిగతా వాళ్ళు ఎవరో తెలియదంట, వాళ్ళు ఎవరో తెలియదండి. మనం ఒక వీడియోలో ది టోకెన్స్ ఆఫ్ ఏంజల్స్ అని ఒక లెసన్ ఇంకొక వీడియోలో నేను చేస్తానండి. ఆ టోకెన్స్ అన్నీ ఉండాలండి పరలోక రాజ్యం లోపలికి ఎంటర్ అవ్వాలంటే. ఆ టోకెన్స్ ఏంటంటే అనేది మీకు చెప్తాను అనమాట. అక్కడ ఈ బుద్ధిగల కన్యకులు ఏర్పాటు చేసుకుని ఏమనుకుంటుంటారు, వాళ్ళు నూనె డబ్బా నిండా ఉండాలి. ఆ డబ్బా నిండా నూనె ఉండాలంటే చుక్క 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 అది పడుతుంటే కొన్నాళ్ళకి అది డబ్బా అవుతుంది అనమాట. ఆ చుక్కలు, నూనె చుక్కలు ఏంటో తెలుసండి, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో అన్ని చుక్కలు పడుతుంటాయి, ఎన్నిసార్లు ఉపవాసం చేస్తారో అన్ని చుక్కలు పడుతుంటాయి, ఎన్నిసార్లు బైబిల్, బుక్ ఆఫ్ డాక్టర్ అకౌంట్స్, పెరల్ ఆఫ్ గ్రేట్ ప్లేస్, ఇలా దేవుని యొక్క వాక్యం, ప్రవక్తల యొక్క లివింగ్ ప్రాఫిట్ యొక్క లివింగ్ రెవల్యూషన్స్, ఏవైతే దేవుని యొక్క వాక్యం ఉందో అదంతా చదువుతుంటారో అన్ని చుక్కలు పడుతుంటాయి. అలాగా అభిషేకాలు, ట్రూ బాప్తిసం, నిజమైన బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మక శక్తితో నింపబడి అభిషేకాలు, పరిశుద్ధాత్మ, అలాగే నిజమైన బాప్తిస్మము, నిజమైన విశ్వాసము, అలాగే ప్రీస్టిట్స్, అధికారము మరియు పవర్స్, ఇవన్నీ చుక్కలండి, ఎక్కువ చుక్కలు ఇవి. అలాగే నువ్వు మిషన్ చేస్తే, సేవ చేస్తే అవి ఒక చుక్కలు.
ఈ విధంగా నువ్వెంత భూమి మీద ఎన్ని చేస్తే దేవుని కార్యాలు అన్ని చుక్కలు నూనె చుక్కలతో నింపబడి అది కొద్ది డబ్బాగా తయారవుతుంది కొన్నాళ్ళకి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలండి. అది బుద్ధిగల కన్యక చేసే పనులు ఇక్కడ. యేసుక్రీస్తు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదంతా కూడా ముందుగానే సిద్ధపరచాలి. నువ్వు ఎన్నిసార్లు పశ్చాత్తాపం చెందుతావు, నీ పాపాలు క్షమించబడతాయో, నువ్వు పశ్చాత్తాపం చెందినప్పుడల్లా కూడా ఆ నూనె చుక్కల డబ్బాలని చేరుతుంటాయి. ఇలా బుద్ధిగల కన్యకులు నూనె డబ్బా అంతా నింపుకొని తమ కాగళ్ళు అంటే తమ శిరస్సులు దీపస్తంభంతో నింపబడతాయి అన్నమాట. ఎవరైతే దీపస్తంభంతో నింపబడతారో, దేవుని యొక్క పరిశుద్ధాత్మిక శక్తితో నింపబడతారో, ఎవరైతే దేవుని యొక్క శక్తితో చనిపోతారో ఇక్కడ ఆ శక్తే నడిపిస్తుంది ఆత్మలోకంలో కూడా. రెండో రాకడ ఎప్పుడొచ్చినా సరే నువ్వు భూమి మీద శరీరంతో ఉన్నా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా సమాధుల్లో ఉన్నా నీ సమాధి కూడా తెరవబడుతుంది నువ్వు దేవుని శక్తితో బుద్ధిగల కన్యకలాగా ఉంటే. సో ఆ విధంగా రెండో రాకడికి నువ్వు వెళ్ళేటప్పుడు, పెండ్లి కుమారుడి దగ్గర నువ్వు వెళ్ళేటప్పుడు నీకు తలుపులు తెరవబడతాయి. ఎవరైతే ఈ విధంగా ఇవన్నీ చేయరో, ఇవన్నీ నూనె చుక్కలు ఏర్పాటు చేసుకోరో, బుద్ధి లేని కన్యకులు కొనుక్కోవడానికి అవదండి. ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మను కొందామంటే అవదు. అక్కడ డబ్బులు పెట్టి ప్రీషిడ్ని కొందామంటే అవదు. డబ్బులు పెట్టుకొని నేను మిషన్ చేయకపోయినా నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, నేను సేవ చేయకపోయినా నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే అవదండి. భూమి మీద నువ్వు చేసే ప్రతి పని కూడా నీ విశ్వాసం, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు ప్రతిదీ లెక్కింపబడతాయి. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరుగుతున్నారు. సో దేవుడు చూస్తున్నాడని భయం చేత మనం పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, నూతన స్వభావంతో దేవుని యొక్క స్వభావంతో కలిగి జీవించాలి. తిండి లేనివాడికి తిండి పెట్టావనుకోండి, దాహం వేసానికి నీళ్ళు ఇచ్చావనుకోండి, అవి కూడా నూనె చుక్కలు అవుతాయి. అవి కూడా నీ కన్యక డబ్బాలు, నూనె డబ్బాలో ఒక ఆయిల్ చుక్క చేరుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆయిల్ని అలా మనకు మనం సమకూర్చుకుంటూ యేసుక్రీస్తు రెండో రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఎవరైతే అలా సిద్ధపాటు కలిగి ఉంటారో మనం దేవుని రాజ్యంలో మనకి ప్లేస్ ఉంటుంది. అలాగే తర్వాత 7 ముద్రల కోసం మనం చెప్పుకున్నాం ప్రకటన గ్రంథంలో. ప్రస్తుతం మనం 7వ ముద్రలో ఉన్నాం. అంటే ఒక ముద్ర 1000 సంవత్సరాలు అనమాట. ఆల్రెడీ 6000 సంవత్సరాలు అయిపోయింది. 7వ ముద్రలో మనం నివసిస్తున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడును. ఇక్కడ చూడండి, 7 దూతలు, 7 బూరలు. 1వ దూత బోర వదినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి, 2వ దూత బోర వదినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. అలాగే 7 దూతలు 7వ దూత బోర వదినప్పుడు కడవర బోర అనమాట. కడవర దూత, కడవరి బోర, అదే చివరి దూత, అదే చివరి బోర. అది ఊదినప్పుడు ఏం జరుగుతుందో మనం 11వ అధ్యాయంలో చూడొచ్చు. చూడండి, 11వ అధ్యాయంలో చూడండి, 15వ వచనం. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనం చూసుకున్నట్లయితే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టును. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగయుగముల వరకు ఏలునన్ను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండే దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీ కోపం వచ్చును. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇదండి కడవర బోర ఊదిన తర్వాత కడవర దూత, చివరి బోధ ఊరినప్పుడు ఇది జరుగుతుంది అనమాట. ఎక్కడతో అక్కడ రెండో రాకడ క్లోజ్ అవుతుందన్నమాట. అక్కడ రెండో రాకడికి సో తీర్పు ఇవ్వడానికి అక్కడ 1000 సంవత్సరాలు పరిపాలించడానికి ప్రభు సిద్ధంగా మహాకాశంలో వచ్చినప్పుడు ఆయన రాజ్యం భూమి మీద ఏర్పడడానికి శబ్దములు రెడీ అవుతాయి అన్నమాట. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం బుద్ధిగల కన్యకలా ఉంటే మనం ఇప్పుడు సరైన సిద్ధపాటు కలిగి ఉంటాం. దయచేసి మీకు ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ మాత్రం మర్చిపోకండి. అందులో మాత్రమే మీకు అన్ని సరైన సిద్ధపాటుకు కలిగవలసిన ప్రయోజనాలన్నీ అక్కడే ఉంటాయండి. నిజమైన బాప్తిస్మము, ప్రీస్టుడ్డు, అభిషేకాలు,
అలాగే చనిపోయిన వాళ్ళకి బాప్తిస్వాలు, మన పూర్వీకులు తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళకి యేసుక్రీస్తు గారు అంటే ఏంటో తెలీదు, వాళ్ళకు కూడా రక్షణ అవసరం. వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ సీలింగ్స్, ఇవన్నీ చాలా ప్రాసెస్లు ఇక్కడ ఉంటాయి. టెంపుల్ సీలింగ్స్, మ్యారేజ్ సీలింగ్స్ చాలా ఉంటాయండి ఇక్కడ. దయచేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదే సరైన సిద్ధపాటు. దయచేసి వెళ్ళి ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడగండి, ఇది సత్యమని అడగండి. ఈ యొక్క కడవర దినములలో మనకు సరైన సిద్ధపాటు అదేనని నాకు తెలుసు. నేను 25 సంవత్సరాలు నేను అందులో మెంబర్ని అనమాట. అందులో చాలామందిని రక్షించాను. నేను కూడా నా కుటుంబాన్ని, నా వంశాన్ని కూడా రక్షించుకోగలిగాను. దయచేసి అక్కడ ఉన్న ప్రాసెస్లో అనుభవిస్తే మీరు కూడా సంతోషిస్తారు. దయచేసి వెళ్ళండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకు తెలుసు యేసుక్రీస్తు గారు రెండో రాకడ వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన దినం రాకముందే మనం సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకలాగా మనల్ని సమకూర్చుకోవాలని యేసుక్రీస్తు నామంలో ఈ ఉన్నతమైన వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.